తెలుగుదేశం పార్టీ అధినాయకులకు, వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ సర్వస్వమైనటువంటి కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ అని చెబుతూ చేతుల్లో చూపించినటువంటి దానికి నేను ఒక ఉదాహరణ. ఎన్నో మహానాడుల్లో మీతో పాటు కలిసి ఉంటూ తెలుగుదేశం పార్టీలో ఎదిగే అవకాశాలకి మెండుగా ఉన్నాయంటూ ఆ అవకాశాలని ఉపయోగించుకొని పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకుడు లోకేష్ బాబు గారి ఆశీస్సులతో ఈరోజు ఒక సామాన్య కార్యకర్తనైనటువంటి నేను మీ ముందు నిలబడి మాట్లాడుతున్నందుకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలామంది నాయకులుగా ఈ మూడో తరంలో ముందుకు వచ్చారంటే కనుక అది యువగళం ఇచ్చినటువంటి స్ఫూర్తి. యువగళం మన తెలుగు జాతికి ఎటువంటి మార్గదర్శకం వహించిందంటే, మనం అరాచక పాలనలో ఉన్నాం. తెలుగుదేశం పార్టీ పచ్చ బనియను జెండా కట్టుకొని వీధుల్లో తిరిగేటటువంటి పరిస్థితి లేదు. మన నాయకుని పేరు చెబుతూ ఉంటేనే గొంతులు కోసేటటువంటి పరిస్థితి. భయంకరమైనటువంటి అరాచకం ఏలుతూ ఉంటే కార్యకర్తలందరూ కూడా భయపడుతూ ఉన్నారు. అప్పుడు ఈ భయాలన్నీ తొలగించేదానికి యువగళం స్ఫూర్తితో నేనున్నాను అంటూ మన నారా లోకేష్ బాబు గారు కార్యకర్తల భయాందోళనన్నింటినీ కూడా తొలగిస్తూ ఎంతో ధైర్యంతో యువగళం పాదయాత్ర మొదలు పెడితే వైసీపీ యొక్క పునాదులు కదిలిపోయినాయి. ఏ స్థాయిలో కదిలిపోయినాయంటే, యువగళం యొక్క ప్రజాస్పందనను చూసి తెలుగుదేశం మళ్ళా ఎదుగుతోందన్నటువంటి భయంతో మన దేవుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా జైలుకు పెట్టేటటువంటి పరిస్థితి. అటువంటి భయాన్ని తలపించినటువంటి యువగళం. మరొకసారి ఇంకో విధంగా చెప్పాలంటే, ఈ మధ్యలో మనం ఆపరేషన్ సింధూర్ను చూసాం. మన సమర్థమైనటువంటి సైన్యం మొదట పాకిస్తాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని నాశనం చేసింది. తర్వాత మన మిసైల్స్ అన్నీ కూడా వెళ్ళి అలవోకగా శత్రు స్థావరాలను నాశనం చేశాయి. కరెక్ట్గా అదేవిధంగా యువగళం అనేటటువంటిది మన ఎన్నికల వ్యవస్థకు వైసీపీ యొక్క బీటలు కూల్చివేసిన తర్వాత, పార్టీ పట్ల ప్రజల యొక్క అనుకూలత పెరిగిన తర్వాత కూటమి ఏర్పడింది. ఇవాళ మన స్ట్రైక్ రేట్తో ఇవాళ మనం అందరం కూడా ఇక్కడ అత్యధిక మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి దిక్సూచిగా నిలబడడానికి నిన్న మన లోకేష్ బాబు గారు 6 శాసనాలు ఇచ్చారు. మన తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతాలను ఎక్కడ కూడా విడవకుండా ఈ 6 శాసనాలను నేటి తరానికి అన్వయించేటటువంటి విధంగా, తెలుగు జాతి గర్వపడే విధంగా ఇచ్చినటువంటి ఈ మహానాడుకి కడప గడ్డలో జరగడం, చారిత్రాత్మకంగా నిలబడ్డం, ఉమ్మడి కడప జిల్లా వాసునైనటువంటి నేను అందుకు గర్విస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం. ధన్యవాదాలు. ఇక్కడ ఉన్నటువంటి మీడియా పాయింట్ దగ్గర ఉన్న పోలీస్ అధికారులు డబల్ బ్యారెక్లో ఉండవలసిందిగా విజ్ఞప్తి. మీడియా పాయింట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా డబల్ బ్యారెక్లో ఉండాలి, మీరు అటువైపు ఉండకూడదని విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు పులివెందుల ఇన్ఛార్జ్, పులివెందుల గడ్డ మీద తెలుగుదేశం పార్టీని రెపరెపలాడిస్తున్నటువంటి బీటెక్ రవి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఎన్నడూ కూడా కడపలో మహానాడు జరగలేదు. ఆ అవకాశం ఇచ్చిన మన జిల్లా ప్రజలకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, కొన్ని మీడియా సంస్థలు కానీ తర్వాత కొన్ని పేపర్లలో
ఇక్కడేదో జగన్ అడ్డాలో జగన్ ఇలాకాలో మహానాడు